ఏ పని మీదైనా అధిక శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధే ముఖ్యమండి. అందుకే అన్నాడు గీతలో కృష్ణ భగవానుడు, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఒక పని అశ్రద్ధతో చేస్తే ఎలా ఉంటుంది, శ్రద్ధతో చేస్తే ఎలా ఉంటుందో మనమే గమనించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి చిన్నప్పుడు చూచిరాతని రైటింగ్ ఇచ్చేవారు. ఏదో టైం అయిపోతుంది, గబగబా రాసేయాలి అని రాసిన పేజీ చూడండి, ఆ చూచివ్రాతని ఉంటుంది. మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు. మరి లేదు, మన రైటింగ్ బాగా ఉండడానికే మాస్టర్ గారు ఈ హోంవర్క్ ఇచ్చారని పట్టుపట్టి శ్రద్ధగా ప్రతి అక్షరం గమనిస్తూ దాని మీద దృష్టి పెట్టి రాస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో రైటింగ్ చూడండి. అలాగే ఏ పని అయినా చేస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టి శ్రద్ధగా చేస్తే ఆ పని చాలా అద్భుతంగా, చాలా అందంగా వస్తుందండి. అందుకే శ్రద్ధ ఉండాలి. మనం సాధన చేస్తున్నప్పుడు కానీ ఒక పుస్తకం చదువుతారు మీరు, ఏదో చదివేద్దాంలే ఆ పుస్తకం వాళ్ళు చెప్పారు బాగుంది అని మీరు ఏదో చదివేద్దామని చదివితే అందులో మీకు ఉపయోగించే పాయింట్ ఒక్కటి మీకు కనబడదు. అదే మీరు ఆ పుస్తకాన్ని శ్రద్ధగా అలా నా వాళ్ళు చెప్పారు ఇందులో ఏముంది అని ప్రతి అక్షరం మీద మీ దృష్టి పెట్టి మీరు శ్రద్ధగా ఆ పుస్తకం చదవండి. ఆ పుస్తకం మీకు గొప్ప మెసేజ్ ఇస్తుంది. అందుకే శ్రద్ధ 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 అంటారు. జ్ఞానులకి ఎప్పుడు కావాల్సింది శ్రద్ధ. శ్రద్ధ ఉంటేనే, ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఆత్మజ్ఞానం అన్నది బాహ్యంగా కనిపించదు. నీ శ్రద్ధ, నీ పట్టుదల ఉంటేనే నీకు ఆత్మ నుంచి ఆ జ్ఞానం పైకి వస్తూ ఉంటుంది. నీకు అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు భగవంతుడు, కానీ నువ్వు చేయవలసినంత శ్రద్ధ, పట్టుదల. అలాగే ఆధ్యాత్మిక విషయాలు వినడానికి కానీ ఆచరించడానికి కానీ తదేక నిష్ట ఉండాలటండి. గమనించుకోండి, మీరు ఆధ్యాత్మిక విషయాల్లో ఏ విషయం విన్నా చాలా శ్రద్ధ ఉండాలండి. ఏదో చెప్పుకుంటున్నారులే వాళ్ళు అని నువ్వు నెగ్లిజెన్స్ చేస్తే అద్భుతమైన విషయాలను కోల్పోతావు నువ్వు. అందుకే ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ ఎవరు చెప్తున్నా మనము చాలా ఏకాగ్రతతో వినాలి, చాలా నిష్టగా వినాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఒకే మాస్టర్ 2-3 క్లాసులు చెప్పాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడు ఒకటే బోరు అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి నీకు ఒక్కొక్క విషయం వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నేను అందుకే ప్రతి వాళ్ళకి చెప్తాను, బుద్ధుడు ఒక మాట చెప్పాడు, నీ ఎదురుగుండా ఆ విషయం పదే పదే జరుగుతుంది అంటే అందులో నుంచి నువ్వు నేర్చుకోవలసిన పాఠం పూర్తిగా నేర్చుకోలేదు. కాబట్టి ప్రకృతి ఆ విషయాన్ని పదే పదే నీ కళ్ళ ముందు జరిగేటట్టు చూస్తుంది. కాబట్టి నువ్వేం నేర్చుకోవాలో అక్కడి నుంచి గమనించుకో అని చెప్తాడు బుద్ధుడు. ఇట్లాంటి అద్భుత విషయాలు నేర్చుకున్నప్పుడు మన పని మీద మనకి ఇంకా శ్రద్ధ పెరుగుతుంది.